ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హెడ్ రిఫ్లెక్సాలజీ ఎలా చేస్తారో మన ఆరోగ్యాలయంలో చూడబోతున్నాం. దీనికి స్పెషల్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆయిల్తో మసాజ్ చేసేటప్పుడు ఏ ఆయిల్ ఏ ఫలితాలకి ఈ హెడ్ రిఫ్లెక్సాలజీని ఉపయోగిస్తాం, ఎవరెవరు చేయించుకుంటే మంచిది అనేది మీకు నేను చెప్తూ ఉంటాను. మీరు అక్కడ చూస్తూ ఉండండి, నన్ను వింటూ ఉండండి. ఇక ముందుగా మెడ భాగం, అట్లాగే భుజాల పై భాగం, తల భాగం, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రిలాక్సేషన్ అట్లా సింపుల్గా చేసి కలిగించిన తర్వాత అప్పుడు ఆయిల్ అప్లై చేస్తారు. ఈ హెడ్ రిఫ్లెక్సాలజీ మసాజ్కు మనం ఉపయోగించే ఆయిల్స్ 5 రకాలుగా ఉంటాయి. ఈ 5 కలిపిన మెడికేటెడ్ ఆయిల్ని తల భాగానికి అప్లై చేస్తుంటాం. ఇందులో 5 ఆయిల్స్లో ఒకటి రోజ్మెరీ, ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. రెండవది టీ ట్రీ ఆయిల్, ఇది తలలో దురదలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, చుండ్రు పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మూడవది యూకలిప్టస్ ఆయిల్, సైనస్ సందుల్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, గాలి పీల్చుకునేటప్పుడు మనకు అవరోధాలు ఉన్నా వాటిని ఫ్రీ చేయడానికి ఆ భాగాలకు అది బాగా ఉపయోగపడుతుంది. నాలుగవది పిప్పర్మెంట్ ఆయిల్, దురదలు లాంటివి ఉన్న తలలో కానీ ఇటు వల్ల బాగా తగ్గటానికి మంచి పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పిప్పర్మెంట్ ఆయిల్ బాగా పనికొస్తుంది. ఐదవది వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే కోల్డ్ ప్రెస్తో చేసిన గానుగాడించిన ఒరిజినల్ కొబ్బరి నూనె. ఇది జుట్టు కుదుళ్ళకి దృఢపట్టడానికి, జుట్టు ఎదగటానికి కూడా కొబ్బరి నూనె ఒరిజినల్ ఆయిల్ చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఈ 5 రకాల కలిపిన మెడికేటెడ్ ఆయిల్తో హెడ్ రిఫ్లెక్సాలజీ మసాజ్ మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏ లాభాల కోసం హెడ్ రిఫ్లెక్సాలజీని చేస్తూ ఉంటారంటే, కొంతమందికి సైనస్ భాగాల్లో ఎక్కువ శ్లేష్మాలు పేరుకుని కొన్ని అవరోధాలు వచ్చి గాలి సరిగా వెళ్ళక రాక ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. క్లియర్ చేయడానికి కొద్దిగా ఈ మసాజ్ ఉపయోగపడుతుంది. కొంతమందికి నిద్ర సరిగా పట్టదు. తల భాగంలో మసాజ్ చేసేసరికి ఎంత బాగా నిద్ర వచ్చేస్తుందో. మనందరికీ చిన్నప్పుడు రోజులు ఒకసారి గుర్తెచ్చుకుంటే, అమ్మ ఒళ్ళో పడుకున్నప్పుడు అమ్మ పేలు చూస్తుంటే చూడండి, 5 నిమిషాలు 4 నిమిషాలని పిల్లలందరూ నిద్రలోకి జారుకుంటారు. కొంతమందికి తబలా వాయించినట్టు నెత్తి మీద దడదడ కొట్టేస్తుంటారు. ఆటి అంత రిలాక్సేషన్ ఉండదు. కానీ ఈ రిఫ్లెక్సాలజీ మసాజ్ స్పెషల్ టెక్నిక్ ఏంటంటే, అసమ్మతగా ఎంతో హాయిగా అనిపిస్తుంది అనమాట. అందుకని అలాంటి మసాజ్ ద్వారా మంచిగా నిద్ర పట్టడానికి, హెడేక్స్తో బాధపడే వారికి మొదట్లో టీ కాఫీలు మానేసినప్పుడు 4-5 రోజులు హెడేక్స్ ఎక్కువ వస్తాయి అనుకోండి. అలాంటప్పుడు ఈ హెడ్ రిఫ్లెక్సాలజీ చేస్తే వెంటనే హెడేక్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ వేస్తున్నట్టు తగ్గిపోతుంది. ఆ తర్వాత తలనొప్పులు రాకుండా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అందుకని టీ కాఫీలు మానినప్పుడు కొత్తలో సాధకులకి ఇక్కడ వచ్చినప్పుడు అట్లా వస్తే కూడా పెయిన్ కిల్లర్స్ బదులు ఇట్లాంటి మసాజ్ తీసుకుంటారు, వెంటనే ఫ్రీ అయిపోతుంటారు. మరికొంతమందికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఈ 40 నిమిషాలు హెడ్ రిఫ్లెక్సాలజీ మసాజ్ చేసేటప్పుడు అండి అసలు ఆలోచనలకు ఎటు వెళ్ళవు. ఎందుకంటే హెడ్ మీద చేతులు పెట్టి అట్లా మసాజ్ చేసేటప్పుడు మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా చూడండి, ఆ నుదుటి భాగం మీద, కనుబొమ్మల పైన అట్లా చేసేటప్పుడు ఎంత హాయిగా రిలాక్సేషన్ ఉంటుందో. జుట్టు కుదుళ్ళ దగ్గర కూడా అట్లా మసాజ్ చేసేటప్పుడు కూడా చాలా మానసిక ఒత్తిడి తగ్గి, మెంటల్ స్ట్రెస్ తగ్గి, మనకి ఆలోచనలు ఒత్తిడి కలిగించేవి రకరకాలుగా వస్తున్న వాటిని తగ్గించుకుని ఫ్రీ అవ్వటం కోసం ఇది మంచిగా ఉపయోగపడే మసాజ్ అనమాట. కొంతమందికి భుజాల కండరాలు కూడా స్టిఫ్నెస్ వస్తుంటాయి. ఆ మజిల్ స్టిఫ్నెస్, నెక్ స్టిఫ్నెస్ తగ్గించడానికి, నెక్ పెయిన్ తగ్గించడానికి కూడా హెడ్ మసాజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.